మీరేమనుకుంటున్నారు చెప్పండి? అంటే ఈ మధ్యకాలంలో చూసేటటువంటి చాలా అమ్మాయిలు పడేటటువంటి బాధలు అనుకోండి, లేకపోతే తొందరపాటు ప్రేమలో, లేకపోతే హెరాస్మెంట్తో కూడినటువంటి ప్రేమలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఒక విధమైనటువంటి నిదర్శనంగా ఈ ఎపిసోడ్ మనం చెప్పుకోవచ్చు మేడం. ఎందుకంటే సంజయ్ క్వాలిఫికేషన్స్ చూస్తే షీ ఈజ్ ఎన్ ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేట్ కదమ్మా. అంటే అంటే చదువు మనకి సర్టిఫికెట్లే కాకుండా తెలివితేటలు కూడా ఇవ్వాలి అని అంటారు. అంటే ఏంటంటే వాట్ యు లెర్న్ యూ హ్యావ్ టు అప్లై అని అంటారు. అంటే చాలామంది నేర్చుకుంటారు కానీ అప్లై చేసేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. జీవితానికి సంబంధించినటువంటి ఇష్యూస్లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అసలైనటువంటి సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళు, అది అసలైనటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే. కానీ అటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మన జీవితంలో రావాలి అంటే కనుక తల్లిదండ్రులు మనల్ని పెంచినటువంటి విధానాన్ని గుర్తు చేసుకోవటం, వాళ్ళకి గౌరవించటం, ఇవన్నీ కూడా అటువంటి సర్టిఫికేట్ పొందేటటువంటి మార్గాలు అన్నమాట. జీవితానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ అని మనం అంటూ ఉంటాం. అయితే ఏంటంటే నీ విషయంలో వస్తేనమ్మా ఒక చిన్నపాటి అంటే మనకి ఈ మధ్యన పేపర్లో కానీ మీడియాలో కానీ ఎక్కడైనా మనకు కనిపించేటటువంటి అంశం ఏంటంటే పరిచయం, ప్రపోజలు, పెళ్ళి. ఈ 3 అంశాలే. మధ్యలో ఏం జరిగింది అన్నది ఎవరికి తెలియదు. పరిచయం అయ్యిందండి, ప్రపోజ్ చేశారండి, పెళ్లి చేసుకున్నామండి. నీ ఇష్యూకి వస్తే కనుక ఈ పరిచయం, ప్రపోజల్, పెళ్లి మధ్యన నువ్వు చెప్పేటటువంటి ఇష్యూ ఏంటంటే హెరాస్మెంట్, భయంకరమైనటువంటి హెరాస్మెంట్. ముందు నువ్వు వెనకతలకు పోయి పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుందో, పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో అన్న భయం కూడా ఉంది అట్ ద సేమ్ టైం. ఎందుకంటే నువ్వు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆ యాంగిల్ కూడా ఆలోచించావు. ఎందుకంటే ఈ అబ్బాయికి ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు, ఏ విధంగా పోషిస్తాడో నీకు ఆ అభద్రత ఉంది కాబట్టి అనేటటువంటి భయం ఉన్నా కూడా ఎక్కడో నీ కళ్ళు మూసుకుపోయి నువ్వు ముందుకు వెళ్ళిపోయావు. దాన్నే నువ్వు టర్మినాలజీ నువ్వు వాడేటటువంటిది ఏంటంటే హెరాస్మెంట్. అందులో బ్లాక్మెయిల్ ఉంది, వెంటబట్టం ఉంది, మాటలతో గుచ్చిపట్టడం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ఏమనుకుంటున్నాం అంటే వన్ సైడెడ్ లవ్ కింద ఇది భావిస్తున్నాం. నీ సిచ్యువేషన్ ఎంటైర్ నీ ప్లాన్ అంతా కూడా ముందు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక నీ ప్రోగ్రెషన్ ఎలాగైతే 2011 అంటే మీ తమ్ముడు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక అప్పుడు ఇప్పుడు నీ పరిస్థితి ఒకటే. అప్పుడు హెరాస్మెంట్ చేయటం వల్ల పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు విడిపోయి బయట పట్టడానికి మళ్ళీ అదే హెరాస్మెంట్కి గురవుతున్నావు. సో కామన్ వర్డ్ ఏంటంటే ఇక్కడ హెరాస్మెంట్ అంటే ఏంటంటే ఒక తెలివి తక్కువ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఎన్ని బాధలతో ఎంటర్ అవుతామో బయటకు రావడానికి కూడా అన్నే బాధలు పడాలి అనేటటువంటిది ఇది తేల్చేటటువంటి ప్లాట్ఫామ్ అమ్మ.